రైట్ అన్నగారు చెప్పండి మీ పేరు? మా పేరు తిరుపతి, పక్కడే తిరుపతి, అయ్యోర్పల్లి. ఎంత ఎంత జాగ ఎంత మనకు పొలం ఎంత ఉంది? మా భార్య పేరు మీద 4 ఎకరాలు ఉంది, నా పేరు మీద 4 ఎకరాలు ఉంది. మా ఇద్దరి పేరు మీద రుణమాఫీ 2 లక్షలు ఉన్నది. మాకు ఎవరికి అప్పుడు కేసీఆర్ నోట్లే మనవాడ కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చచ్చిపోను రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా వాళ్ళలేదు. మరి మేమేం పాపం చేసినాము? మరి మాకేం అందరికి పడుతున్నాయి, మరి మాకెందుకు పడతలేదు? మరి మా ఊళ్ళే ఒక 10 మందికి పడితే ఎందుకు, 5గురికి పడేందుకు? మరి ఏం పాపం చేసినాం? మరి ఆ వేస్తే అందరికీ వేయాలి, లేకపోతే అందరికీ వేయద్దు, మొత్తానికే బంద్ చేయాలి. కొందరికి వేసి కొందరికి వేయకపోయేవరకల్లా అందరికీ దురదృష్టం అయిపోతుంది. మరి వేసిన లాభం లేదు. ఇప్పుడు వేసిన వాళ్ళు నవ్వబట్టి, ఏడిన వాళ్ళు ఏడవబట్టి ఎందు గురించి? మరి మేమేం పాపం చేసినాం? ఏమన్నా ఎక్కువ మిత్తి ఉంటే మేము కట్టుకుంటాం కదా, తక్కువ ఉంటే ఉన్నది కాడికే వేయనుండ్రి. మీరు వేసినంత వేసినాక ఎక్కువ ఉన్నది మేము కట్టుకుంటాం, మిత్తి అసలు మేము కట్టుకొని మళ్ళీ చేసుకుంటాం కదా. మాకు ఏది చెప్తలేరు. ఆఫీసులకు, మా అగ్రికల్చర్ ఆఫీసులకు, మండల ఆఫీసులకు పోతే మీకు అయితే 2వ విడతలు అవుతాయి, 3వ విడతలు అవుతాయి అన్నారు. ఎప్పుడు కాలేదు. మరి ఏమైంది? 3వ విడత కూడా అయిపోయింది, లిస్ట్ వచ్చింది. రాత్రి 12 దాకా లిస్టు చూస్తే అందులో కూడా పేరు లేదు. మరి ఇప్పుడు మళ్ళీ ఏమంటారు? చెప్పాలి. ఇక మీ దయచేసి మీరే అందరు చెప్పవాలని. ఇప్పుడు అంటే గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటారు? 3వ విడత లిస్ట్ కూడా వచ్చింది, అందులో కూడా పేరు లేదు. మా పేరే లేదు గవర్నమెంట్లో. మా పేరు ఇప్పుడు 2వ విడతలు లేదు, ఫస్ట్ విడతలు లేదు. ఇప్పుడు 3వ విడతలు కూడా మా పేర్లే లేవు. లత పేరు మీద పక్కడే లత మీద లేదు పేరు, నా పేరు మీద పక్కడే తిరుపతి మీద లేదు. ఇద్దరి పేరు మీద లోన్ ఉన్నది, ఇద్దరికి కూడా పేరు రాలేదు. ఒకళ్ళకు రాకున్నా సరే ఒకళ్ళకన్నా వస్తారు, మంచిగా ఉంటుంది. ఇక అట్లా కూడా రాలేదు. ఇక మీరే దయచేసి చూడాలి. అన్నయ్య చెప్పండి మీ పేరు? నా పేరు ఎండిగే దేవయ్య. ఎంత ఉంది మనకు జాగ? ఎంత ఉంది పొలం? నాకు పొలం 7 ఎకరాల చిల్లర ఉన్నది. ఇప్పుడు అప్పెంత ఉంది? మరి ఇప్పుడు రుణమాఫీ అంటారు, అప్పెంత ఉంది బ్యాంకులో? రుద్రారం బ్యాంకులో 95,000 ఉన్నది. ఫస్ట్ విడతకు మా పైన అంటే పోయినా కాలేదు అన్నారు. 2వ విడత అయింది అంటే పోయినా కాలేదు అన్నారు బ్యాంకులో. మరి ఎందుకు కాలేదు సార్, అందరికి అవుతుంది అని నేను అన్నా. అంటే మరి కాలేదు, మళ్ళీ విడతకు అవుతాయి అన్నారు. 3వ విడత లిస్ట్ కూడా వచ్చింది. మరి అందరికి రైతు బంధు ఎప్పుడు వచ్చినా మనకు మెసేజ్ వచ్చేది. ఇప్పుడు మెసేజ్ రాలేదు, ఇంతవరకు మెసేజ్ రాలేదు. మా భార్యకు ఎమ్రాడ బ్యాంకులో 95,000 ఉన్నది. ఆమె పేరు యాదవ, ఎండిగా యాదవ. అది రేషన్ కార్డు మీద చూసి చేస్తారు అంటే రేషన్ కార్డు ఆమె పేరు మీద ఉన్నది, ఎండిగా యాదవ మీద. ఆధార్ కార్డు మీద ఎండిగా యాదవ ఉన్నది, రేషన్ కార్డు. ఇప్పుడు రుణమాఫీలో ఇప్పుడు రుణమాఫీ చేసేటప్పుడు రేషన్ కార్డు ఉందా లేదని అడుగుతారు అధికారులు? బ్యాంకు వాళ్ళు అడిగిరా? ఎవరు అడిగారు? అడగలే. ఇక రేషన్ కార్డు అడగలేదు, కానీ ఎండిగా యాదవ అని పేరు ఆధార్ కార్డు మీద ఉన్నది, ఎండిగే యాదవ్ అని రేషన్ కార్డు మీద ఉన్నది. బ్యాంకులో పోయి అడిగితే ఈమెకు మాకు మాపెందుకు రాలేదు ఈమెకు అని అడిగితే, ఈమెకు బ్యాంకులో మొండిగా అని ఉన్నది, పేరు మార్చుకోవాలి అన్నారు. పేరు మార్చుకోవాలంటే నిన్న బ్యాంకులోకి పోతే ఇలా టైం లేదు, ఇన్నొద్దులు ఏం చేసినావు, ఇప్పుడు మార్వరాదు. ఇప్పుడు మళ్ళా కాదు, లిస్టులో వచ్చిందా పేరు మీది? లిస్టులో రాలే. లిస్టులో పేరు రాలే. రుణం ఎంత ఉందన్నారు? మా భార్యకు 1,95,000 ఉన్నది, నాకు 95,000 ఉన్నది రుణం. ఏటా రిన్వాల్ చేస్తున్నా, సంవత్సరం లోపు ఇక 15 రోజులు 20 రోజులు వడ్డీ కడుతున్నా. ఇప్పుడు పెండింగ్లు ఏం లేదు, సంవత్సరం వడ్డీ కట్టుకుంటూ వస్తున్నాం. కాకపోతే ఇప్పుడు 3వ విడతకు కూడా రుణమాఫీ రాలే, మా భార్యది రాలే, నాది రాలే. సో గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటారు? గవర్నమెంట్కు ఒకసారి బ్యాంకులో అడిగితే మీది మొండిగా యాదవ్ అని పేరు ఉన్నది, పేరే రాలేదు, లిస్టులో పేరే రాలేదు. లిస్టులో పేరే రాలేదు. మాకు ఎందుకు రాలేదు? మరి గవర్నమెంట్ మేము ఏమన్యాయం చేసినాము? మాకు దేశం అంతా మాపైందని బట్టి మాకైతే మాఫీ కాలేదు. మరి ఇట్లా ఏం చేసుడు, ఎట్లా చేసుడు అని ఆలోచిస్తున్నాం. మరి అందరికి అయినప్పుడు మాకెందుకు కావద్దు, అది సంగతి.